నేడు 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్, ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్. నేడు లోక్సభ అభ్యర్థులకు బీఆర్ఎస్ బి ఫార్మ్స్, ప్రచార ఖర్చులకు చెక్కులు అందించనున్న గులాబీ బాస్. నేడు మల్కాజ్గిరి ఎంపీగా నామినేషన్ వేయనున్న ఈటెల రాజేందర్, నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్. రేపు తొలి విడత లోక్సభ ఎన్నికలకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు. భాగ్యనగరంలోని శ్రీరామ శోభాయాత్రలో దొంగల బీభత్సం, భక్తుల నుంచి సెల్ ఫోన్లు, బంగారం చోరీకి పాల్పడ్డ దొంగలు. జనసేన అభ్యర్థులకు బీ ఫార్మ్స్ అందించిన పవన్, 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోన్న జనసేన అభ్యర్థులు. హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులపై సమ్మర్ ఎఫెక్ట్, ఎండల తీవ్రతతో బస్సు సర్వీసులు తగ్గించిన ఆర్టీసీ. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు విమర్శలు, గుక్కెడు నీటి కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారన్న మాజీ మంత్రి. తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఫిర్యాదు, డీజీపీకి వినతి పత్రం అందించిన బీఆర్ఎస్ నేతలు. విశాఖ జిల్లా అనకాపల్లిలో గెటప్ శ్రీను, రాంప్రసాద్ సందడి, కొనతాల రామకృష్ణకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన జబర్దస్త్ టీం సభ్యులు. కోనసీమ జిల్లా మగటపల్లిలో కౌలు రైతుల ఆందోళన, పంటలు ఎండిపోతున్నాయంటూ అన్నదాతల ఆవేదన. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మాక్ డ్రిల్, అగ్ని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన. రాజేంద్ర నగర్లో రేషన్ బియ్యం పట్టివేత, 17 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. కాంగ్రెస్ లెఫ్ట్ పాలనలో ఈశాన్యం దోపిడీకి గురైంది, ఎన్డీఏ పాలనలోనే త్రిపుర అభివృద్ధి చెందిందన్న మోడీ. తృణమూల్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, పశ్చిమ బంగాల్ ప్రజలకు 10 హామీలు ఇచ్చిన మమత. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాబోతున్నారన్న రేవంత్, ఈవీఎంలు మోడీ తమ్ముళ్లా అని ప్రశ్నించిన తెలంగాణ సీఎం. ఈ నెల 29వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి క్యూ కట్టిన భక్తులు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ కు ఈసీ హెచ్చరిక, రాజకీయ ప్రేరేపిత పోస్టులు తొలగించాలన్న ఎన్నికల కమిషన్. సొంత గడ్డపై గుజరాత్ కు ఘోర పరాభవం, 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ.